తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం ఆదివారం లక్షపేట మున్సిపాలిటీలోని 4వ వార్డు అలాగే 10వ వార్డులో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సినేషన్ను మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమ వార్డులో త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, ఇతర మౌలిక వసతుల గురించి సమస్యలను ప్రజల వారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూర్చుంటే మంచిగా ఉంటుందిగా, కుర్చీలు ఉన్నాయిగా, కూర్చో. ఏమైనా రూరల్ ఏరియాలో, ఏమైనా అర్బన్ ఏరియాలో, సో రూరల్ లోకల్ బాడీస్ సంబంధించిన, అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించిన అన్ని రకాల శానిటేషన్ సంబంధించిన, వాటర్ సప్లై సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉన్నాయి, దానికి మనం సార్ట్అవుట్ చేయాల్సింది. మన గవర్నమెంట్ మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా దానికంటే ముందే మన ప్రిపరేటరీ యాక్టివిటీ అన్ని చేయించాము. ఇప్పుడు ఒక్కొక్క వార్డులో ఫుల్ స్టాఫ్ పెట్టుకొని మొత్తంగా అన్ని రకాల ఇష్యూ ఏమైనా ఉన్నాయి అన్నిటికీ మనం సార్ట్అవుట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. సో ఈ పరిశుభ్రత మనం ఎందుకు పాటించాలి అంటే, అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఎందుకు సప్లై చేయాల్సింది అంటే, ఈ రెండు అయితే అంటే ఆరోగ్యం మంచిగా అవుతుంది. అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన, పారిశుభ్రత సంబంధించిన ఏమైనా మనం ఇన్వెస్ట్మెంట్ ఏమైనా మనం ఖర్చు పెడుతున్నామో దానికి రిటర్న్ అంటే దాని నుంచి బెనిఫిట్స్ వచ్చిన అంటే ఏమైనా యాక్టివిటీలు మనం చేస్తే దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అది కాదు, ఈవెన్ స్టడీ ఉన్నాయి. ఏమైనా ఎడ్యుకేషన్స్లో, హెల్త్లో కూడా ₹1 పెడితే ఎంత రిటర్న్ వస్తుంది, దానికంటే కూడా ఎక్కువ ఉన్నాయి క్లీన్ వాటర్ అండ్ క్లీన్ ఎన్వైరన్మెంట్కి. సో రాష్ట్ర ప్రభుత్వ టేకప్ చేసిన ఈ మంచి ప్రోగ్రామ్స్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. మా వాళ్ళకి అందరూ హెల్ప్ చేయాలి. ఎందుకు ఈ పారిశుభ్రత మనం ఏమైనా చేస్తున్నాము, డ్రైన్ సంబంధించిన ఏమైనా చేస్తున్నాము, ఆ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఏమైనా చేస్తున్నాం, దానికి మెయింటైన్ చేయడానికి బాధ్యత అందరికీ ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు వచ్చి చెత్త తీసుకు వెళ్తున్నారు కానీ మళ్ళీ ఏదో చెత్త పోస్తున్నారు అంటే విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఇప్పుడు ఒకసారి మొత్తం క్లీన్ చేస్తున్నాము, తర్వాత ఎప్పుడైనా చెత్త బండి వస్తే డైలీగా చెత్త బండి పంపడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు వస్తుంది. ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయి దానికి కూడా సరిగా చేస్తాం. కానీ చెత్త బండి వచ్చిన తర్వాత తడి చెత్త, పొడి చెత్త దానికి సెపరేట్ చేసేసి 2 డబ్బాల్లో ఇవ్వాల్సింది. సో దానికి మనం కరెక్ట్గా వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తాము. మంచిర్యాలకు సంబంధించిన డంప్ యార్డ్, నస్పూర్ సంబంధించిన డంప్ యార్డ్ మొత్తం మనం బయోమైనింగ్ చేసేసి క్లీన్ చేయించాము. సో దట్ ఇప్పటి నుంచి ఏమైనా వస్తుంది దానికి ప్రాసెస్ చేస్తాం. సేమ్గా ఈ మున్సిపాలిటీలో కూడా మనం అట్లే చేస్తాం. దానిలో అందరూ కోఆపరేట్ చేయాల్సింది. డ్రైన్ సంబంధించిన ఇప్పుడే సార్తో డిస్కస్ చేస్తున్నాం. డ్రైన్ సంబంధించిన ఏదైతే 99 చేస్తామో దాంట్లో భాగంగా మంత్రిగాల కార్పొరేషన్ వాడు ఇచ్చిన ప్రోగ్రామ్కు కరెక్ట్గా కాంట్రాక్ట్స్ అయిపోతేనే 2 రోజుల లోపల కార్యక్రమం ఇస్తుంది. 6 తారీఖు అంటే రాష్ట్రం మొత్తం 6 తారీఖు 5 తారీఖు మనకి మంత్రిగాలు స్టార్ట్ అయిపోయింది. ప్రతి అంటే ఏం చేస్తున్నాం అంటే కార్యక్రమంలో ఇక్కడ కూడా 15 వార్డులు
15 వార్డుల్లో సరే ఒక లేబర్ కొంచెం తక్కువ ఉంది. ఈ కార్యక్రమం అయిపోయాక 30 రోజులు 40 రోజులు అవుతుంది. ఈ కార్యక్రమం అయిపోయే వరకు ఎవ్రీ 3 డేస్కి 2 వార్డులు, 3 రోజులు 2 వార్డులు చెప్పాను. ఇంకా మున్సిపాలిటీలో ఉన్న స్టాఫ్ అంతా, మున్సిపాలిటీలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ అందరూ ఇక్కడే ఇస్తారు. కొంచెం తక్కువ వాడితే లేబర్. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కరెక్ట్గా చెప్పినట్టు డ్రైన్స్ కానీ లేకపోతే రోడ్స్ ఇక్కడ పాటలు ఉంటే పాటలు కూడా రెడీ చేసుకోండి. పాటలు చేసేయండి, రోడ్డు ఇస్తారు. తర్వాత ప్రతి ఇంటికి నల్ల కరెంటు శాఖ ఏదో మీతో పాటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు తీసుకొని ఎక్కడన్నా లైన్ల ప్రాబ్లం ఉందా, ఎక్కడన్నా 1-2 పోల్స్ కావాలన్నా, లేదు స్ట్రీట్ లైట్ ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ వాళ్ళు కూడా వస్తారు. ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రతి మీటింగ్ ప్రతి ప్రోగ్రాంలో ఎలక్షన్లో ఇన్వాల్వ్ చేయాలి, డ్రింకింగ్ వాటర్ ఇన్వాల్వ్ చేయాలి, ఇంజనీర్లు ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయాలి. చేసి అందరూ కలిసి చేస్తారు. చేసే కార్యక్రమంలో తప్పకుండా ఈ లక్ష్మీపేట మున్సిపాలిటీ అనేది ఏర్పడే 6 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు. ఈ యొక్క 3 నెలల టైం అయింది మాకు. జూన్ లోపల మున్సిపాలిటీ రూపురేఖ ఎట్లా మారుతుంది మీరు ఒకసారి చూసి చెప్పండి. ఎందుకంటే ఎన్నికలలో కూడా లక్ష్మీపేట పట్టణంలో 8 వార్డులు ఉంటే 7 వేసొచ్చింది. కాబట్టి బాగా ఎదిగింది. అండ్ 9వ తారీఖు మీటింగ్ వచ్చిపోయేదాకా కూడా టీఆర్ఎస్ వాళ్ళు పటాకులు కొట్టి బాంబులు వేసి సీట్లు వంచుకుని అయిపోయింది మున్సిపాలిటీ. కాబట్టి బాధ్యత మనం ఎక్కువ చాలా తప్పకుండా చేస్తాం. జిల్లాల మున్సిపాలిటీ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో కూడా నెంబర్ 1 దిశగా తప్పకుండా పడుతుంది. దానికి అధికారుల సహకారం కావాలి. అధికారులతో పాటు శానిటరీ వర్కర్స్ వీళ్ళతో పాటు మాకు వీళ్ళతో పాటు ప్రజల సహకారం కావాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం ఒక అభివృద్ధి చేసినప్పుడు చిన్న ఇబ్బందులు వస్తాయి. నాన్న చూసుకుంటే మెయిన్ రోడ్ వస్తాను చాలా దగ్గర రోడ్డు మీద రేపులు వేసి లేకపోతే ముందుకు వచ్చి ఇటు కట్టింది అటు కట్టింది చెప్తున్నా. రోడ్ ఏం తగ్గిపోయిందా 30 ఫీట్లు మొత్తం అక్కడికి లైన్ పెట్టారు. ఇవాళ విషయం 20-25 ఫీట్ల వరకు రోడ్డు తీసుకోవాలి. 14 ఫీట్లు 4 ఫీట్లు డ్రైన్స్ ఇమీడియట్ డ్రైన్స్ ఎఫెక్ట్. సో అక్కడ ఇక్కడ ఈ మొత్తం పట్టణంలో ఇది పెద్దవాడిని ఇంకో లైన్ చిన్న ఉంటుంది. ఐడియా ఉంది. ఈ పెద్దవాడు 2 సైడ్ల డ్రైన్స్ పీక్ సీజన్లో వాటి ఇచ్చారు. చూసుకొని దానికి తగ్గట్టు ఎంత స్కోప్ సెట్ వాటర్ రీఛార్జ్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇదే చేస్తుంటారు. మన ఇల్లు మనం చూసుకుంటారు. పక్క ఇంట్లో పక్క ఇంట్లో 3 వాటర్ నీళ్ళు నిలబడి ఆ రోజులు మనకు. అందుకోసం మన ఇంటితో పాటు మన రోడ్లు మన కొత్త పంట సమస్య పరిష్కారం పెట్టి దీని ద్వారా ఒకటే చెప్తాను ఏంటంటే ఇవి ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్లతో పాటు ఈ ప్రభుత్వ రోడ్లు మీకు ప్రైవేట్ ప్లాట్లు కూడా ఖాళీ పట్టణాలుగా ఉంటుంది. గ్రామాలలో పట్టణాలు వాళ్ళకు కూడా చెప్తున్నా. కమిషన్కి ఆల్రెడీ ఇచ్చినాం, నోటీస్ ఇస్తాం. మీకు వారం లోపల వాళ్ళు అలా చెత్తా కొట్టేయాలి, తీసేయాలి, సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ రోడ్డు కన్నా తక్కువ లెవెల్ ఉంటే ఒకవేళ పెట్టకపోతే 1 వీక్ పెట్టకపోతే మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. మున్సిపాలిటీ రిస్పాన్స్ చేస్తారు. దానికి మున్సిపాలిటీలో 10,000 అయితే మీకు 50,000 అవుతాయి. ఇక్కడ బోర్డు పెట్టేస్తారు. షార్ట్ కూడా బోర్డు పెట్టేస్తారు. ఈ ప్లాట్ మున్సిపాలిటీ కష్టపడి బోర్డు పెట్టేది గుర్తుపెట్టుకోండి. వారం అంటే వారం మీకు నోట్ ఇచ్చినాక వారంలో 8 దినం వేయాలి, లేకపోతే 2 దినం అన్న మాత్రమే ఇక్కడ కాంప్రమైజ్. మీకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వం మీకోసం ఏర్పడని మీకు తీసుకుంటాం. పెన్షన్లు వస్తాయి. మిగతా అన్ని సంతోషంగా హాస్పిటల్లో మంచి దవాఖాన మంచి చూస్తాను, మందులు మంచి ఇస్తాను, మంచిలు వస్తానే మీకు ఏమే సమస్యలు చెప్పండి. మేము అందరిని చూసి మేము అందరూ కలిసి ఇంత మిత్రవాడు వచ్చాను. దీంతో పాటు ఇంకేమైనా ఉంటే చేద్దాం, ఇవన్నీ చేద్దాం, తప్పకుండా చేస్తాం.
ఎట్లయితే ఉన్నారో మీరు అట్లే ఉన్నారు. మీకు ఈ బాధ్యత నన్ను గెలిపించి మీ బాధ్యత నా మీద అవుతుంది. తప్పకుండా నేను చూసుకుంటూ చేస్తాను. మీ అందరూ ధైర్యం బలం మీరే బలం నాకు. మీరందరూ ఎప్పుడైతే ఉంటారో అంత బలంగా ఉంటారు. అసెంబ్లీ కానీ ఇక్కడ కావాలి సమస్యలు వస్తే ఈ సందర్భంగా కలెక్టర్ గారు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కలెక్టర్ రివ్యూ చేసినప్పుడు మన ముఖ్యమంత్రి పేరు మన కలెక్టర్ గారి పేరు గురించి బాగా పనిచేస్తుంది. అదే స్పీడ్ గురించి కొంచెం స్పీడ్ పని చేసి డబ్బులు కూడా మా కాన్స్టిట్యూన్సీ తెచ్చి తప్పకుండా ఇంకేమైనా ఉన్నా కూడా చేస్తాం. వీటితో పాటు ఇంకేమైనా ఇంకే సమస్యలు చేస్తాం.